ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారాలు చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేటలో సోమవారం నిర్వహించిన కూటమి 2 విజయోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అలాగే డిఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీపై ఆటోలను అందజేశారు. కూటమి ప్రభుత్వం 2 సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించిన మంత్రి గొట్టిపాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే 2 చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి కూటమి కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాం ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇందాక పెద్దలందరూ కూడా విషయాలన్నీ కూడా చెప్పారు. ఏమేం చేశాము, సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తాము. జగన్మోహన్ రెడ్డి మన ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒక్కనే చేశాను సంక్షేమం, మనం చేయలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆ పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు, దుష్ప్రచారాల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఏమైనా చేసి చెప్పుకోవడంలో వెనకబడి ఉంటాం. అందుకని ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ మీటింగ్ పెట్టుకొని మనందరం కూడా చేసి ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే మాటిచ్చామో అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకురాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఏదైతే పెంచుతా అన్నామో అవి ఖచ్చితంగా పెంచాం. 4,000 చేశాం, 6,000 చేశాం. ఇందాక ఒక దివ్యాంగుడు మాట్లాడాడు, గతంలో నాకు 3,000 వచ్చేది, ఇవాళ 6,000 వచ్చింది అని చెప్పారు. కొంతమందికి 10,000 ఇస్తున్నాం, కొంతమందికి 15,000 ఇస్తున్నాం. ఈ ఇవ్వటమే కాకుండా మనం ఏప్రిల్ మాసం, మే మాసం పెన్షన్లు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని కూడా కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో మనమేనమాట, ఇంకెవరు కూడా ఇవ్వాల. అదే కాకుండా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. ఈ దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటాము. అదే కాకుండా దాదాపు తల్లికి వందనం, ఆ రోజు ఏదైతే మనం మాటించామో దాని ప్రకారం దాదాపు ఒకే రోజు తల్లుల అకౌంట్ లో 10,000 కోట్ల రూపాయలు వేసాం. గతంలో మీరు చూసి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేస్తానని ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. మనం ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరూ కూడా మనం పరిష్కరించే కార్యక్రమం చేశాం. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం ఏదైతే చెప్పామో దాని ప్రకారం చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం, దాదాపు కోట్లాది మంది ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్న సంగతి మీ అందరూ తెలిసిందే. అదే విధంగా మనం మొదటి సంతకం పెట్టాం బిఎస్సి ద్వారా దాదాపు 16,000 మంది పైచులకు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అనమాట. నిన్న మొదట్లో వాళ్ళు ఒక ప్రచారాన్ని బిగించేశారు. ఇందుట్లో అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది చాలా మందికి అని చెప్పి మొదలు పెట్టారు. మన అధికారులందరూ కూడా ఎక్కడ మీకు అన్యాయం జరిగింది, ఏది అన్యాయం జరిగింది ఎక్కడ అని చెప్పమంటే ఒక్కరు కూడా చెప్తున్నారు. విద్రోహ దినోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి అందరిని తీసుకొచ్చి మన ప్రభుత్వమైన దుష్ప్రచారం చేయాలనే కార్యక్రమం మాత్రమే చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు, వారానికో 10 రోజులకో ఓ రోజు వస్తున్నాడు. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళు మావాడు అంటారు, చంపిన వాళ్ళు మనవాళ్ళు అంటున్నారు అనే కార్యక్రమం తప్పక ఇంకా ఏ కార్యక్రమం కూడా ఆయన చేయట్లా. ఎక్కడ కూడా ఒక కార్యక్రమం చేయట్లేదు. ఎక్కడో బెంగళూరులో ఉండి ఎప్పుడో ఒకసారి వస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు, గతంలో ఒకసారి అధికారం ఇవ్వమని అడిగారు, ఒకసారి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు.